హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈరోజు వీడియోలో మునక్కాయ, టమాటా, బంగాళదుంప, వంకాయ ఈ నాలుగిటి కాంబినేషన్లో టేస్టీగా ఉండే కర్రీ అయితే చేసి చూపిస్తానండి. సో మరి ఇది అన్నంలోకైనా సరే, రోటీ పుల్కా వేటిలోకైనా సరే టేస్ట్ వైజ్గా చాలా బాగుంటుంది. సో మరి దానికి ఏమేమి కావాలి, ఎలా చేసుకోవాలో చూపించడానికి ముందు ఒక చిన్న విషయం చెప్తాను. అంటే మీ అందరూ తెలిసే ఉంటుంది. సో ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, శ్రీకృష్ణుడి చేతిలో ఉండే వేణు వెదురు కర్రతో తయారైందని. సో అవి ఎంతో పుణ్యం చేసుకున్నాయని చెప్పుకున్నాం కదా. సో అదేవిధంగా శ్రీకృష్ణుని యొక్క భార్యల గురించి 16,108 మంది భార్యలు అంటారు కదా. సో అందులో 8 మంది భార్యలు, 16,100 మంది గోపికలండి. అది ఎలా అంటే మనకి ఎలా త్రేతాయుగంలో రామావతారంలో ఉన్నప్పుడు రాముని అందాన్ని చూసి మునులు 16,100 అంటే 100 మెంబర్స్ మునులు చూసి ఆ అందాన్ని ముగ్ధులైపోయి మేము ఆయన్ని వాంఛిస్తారనమాట. సో అందుకని అప్పుడు రాముడు ఏం చెప్తారంటే, ఈ యుగంలో నేను ఏకపత్ని వ్రతుని. సో ఇప్పుడు నేను మిమ్మల్ని, మీరు పురుష రూపంలో ఉన్నారు కాబట్టి వివాహం ఆడలేను అని చెప్పేసి అని అన్నారు. సో ఇప్పుడు ఓకేనండి, ఇది కొంచెం ఇక్కడ బ్రేక్ ఇద్దాం. చెప్పాను కదా, వంకాయ తర్వాతకి యాడ్ చేస్తాను. నేను ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. మిగతా ఇంగ్రీడియంట్స్ అంటే మునక్కాయ, టమాటా, బంగాళదుంప కూడా కట్ చేసుకున్నాను కదా. సరే ఓకే, వీడియో చూస్తూ ఇది వినండి. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందేమో. ఓకే, ట్రై చేద్దాం. నేను ఈ పురాణాన్ని ఈ మధ్య రీసెంట్గా శ్రీమద్ భాగవతం అంటే వద్దిపత్తి పద్మాకర్ గారు చెప్తున్నారు కదా యూట్యూబ్లో. సో ఆయన చెప్తున్నప్పుడు దాంట్లో విన్నాను, వెంటనే మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకని చెప్తున్నాను అనమాట. సో ఓకే, ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఇందులోనే ఆవాలు, జీలకర్ర, జస్ట్ ఈ 2 పోపు దినుసులు, ఇంకా వేరే ఏం అవసరం లేదు ఈ కర్రీకి. సో ఇవి వేగిన తర్వాతకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ నేను ఇప్పుడే వేయట్లేదు, ఎందుకంటే అది చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది కదా. అందుకని చెప్పేసాను నేను వంకాయని లాస్ట్లో యాడ్ చేస్తాను. అది మీరు స్కిప్ చేయకుండా కొంచెం చూడండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మధ్యలో చిన్న స్టోరీ చెప్తున్నాను కదా, మన పురాణాల గురించి మనకు తెలియాలి కాబట్టి. సో ఓకేనా, ఉల్లిపాయలు వేసుకున్నాను. అవి వేగిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, అదేవిధంగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి. మనకి ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని అయితే లేదు, జస్ట్ కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే చాలా తక్కువ వేసాను అనమాట. ఒక 1/2 టేబుల్ స్పూన్ కూడా కాదు, కొంచెం తక్కువే. ఓకేనా, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కొంచెం వేగిన తర్వాతకి ఇందులో కరివేపాకు, రిమైనింగ్ ఉన్న మనకి టమాటా పీసెస్ అయితే ముందుగా వేసుకుంటున్నాను, ఎందుకంటే గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి. టమాటా పీసెస్, ఆ తర్వాతకి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు, ఆ తర్వాతకి మునక్కాడలు. వంకాయ ఇప్పుడు మీరు కావాలంటే ఇప్పుడు వేసేసుకోండి, లేదంటే ఇప్పుడు స్కిప్ చేసుకోండి. ఫస్ట్ టైం డైరెక్ట్ కుక్కర్లో చేసేప్పుడైతే మీరు స్కిప్ చేయండి. నేను చాలాసార్లు చేశాను కాబట్టి నేను ముందుగానే వేసేసాను. మీరు వద్దనుకుంటే తర్వాత వేసుకోవచ్చు, ఎందుకంటే ఇవి ఫాస్ట్గా మగ్గిపోతాయి కాబట్టి. సో ఇందులోనే కొంచెం పసుపు, మీ టేస్ట్ సరిపోయే విధంగా ఉప్పు, అదేవిధంగా నేను కొబ్బరి పొడి వేస్తున్నాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే కనుక అది కూడా మిక్సీ పట్టి వేసుకోవచ్చు, లేదంటే ఎండు కొబ్బరి పొడి అయితే వేసుకోండి. కంపల్సరీగా వేయాలండి, అప్పుడే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ బాగుంటుంది, కర్రీ టేస్ట్ వైజ్గా చాలా బాగుంటుంది. ఈ విధంగా అన్నిటిని ఒకసారి కలిపేసుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి పైనుంచి మునక్కాయ ముక్కలు వేసుకొని 2 విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోతుంది. మీరు కారం కూడా ఇప్పుడే కావాలంటే వేసేసుకోవచ్చు, లేదంటే విజిల్ తీసాక అప్పుడైనా కారం మీ టేస్ట్ తగ్గట్టుగా అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనండి, చెప్పాను కదా రామావతారంలో ఇష్టపడతారు కాబట్టి ఆ మునులు అప్పుడు రాముడు చెప్తారన్నమాట, ఏమని, నేను ఈ యుగంలో ఏకపత్ని వ్రతుని కదా. సో కాబట్టి ద్వాపర యుగంలో శ్రీకృష్ణ అవతారం ఎత్తినప్పుడు అప్పుడు మిమ్మల్ని వివాహం ఆడతాను అని చెప్పేసి పురాణాల ప్రకారం ఒక విధంగా అది. ఈ ద్వాపర యుగంలో కృష్ణావతారంలో నరకాసురుడు ఈ 16,100 అంటే 100 మెంబర్స్ గోపికల్ని ఆయన బంధిస్తారు. సో ఆయన చెర నుంచి శ్రీకృష్ణుడు విడిపిస్తారు కాబట్టి అప్పట్లో ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు, విడిపించినప్పుడు వాళ్ళే వివాహం ఆడాలి అని చెప్పేసి మన పురాణాలు చెప్తున్నాయి కదా. సో ఇవన్నీ కూడా నేను యూట్యూబ్లో చెప్పాను కదండి, వద్దిపత్తి పద్మాకర్ గారు చెప్తున్నప్పుడు, ఈ పురాణం వింటున్నప్పుడు నేను తెలుసుకున్న విషయం మీకు ఇంకా క్లియర్గా, నీట్గా రావాలనుకుంటే, ఇంకా సంక్షిప్తంగా, క్లుప్తంగా తెలుసుకోవాలి అనుకుంటే యూట్యూబ్లోనే ఉందండి శ్రీమద్ భాగవతం, ఇది వద్దిపత్తి పద్మాకర్ గారిది. ఇంకా మిగతా వాళ్ళకి కూడా ప్రెజెంట్ నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉందనమాట. సో మీకు కూడా తెలుస్తుందని, అంటే ఈయన ఇంతమందిని ఎందుకు పెళ్లి చేసుకున్నారా అన్న డౌట్ అయితే మనందరికీ ఉంది కదా. సో 2 రకాలుగా అప్పట్లో ఋషులు ఆయన చూసి ఇష్టపడతారు కాబట్టి అప్పుడు వరం ఇచ్చారు. ఈ ద్వాపర యుగంలో కృష్ణావతారంలో నరకాసురుడు చెర నుంచి వాళ్ళందరినీ బంధించినప్పుడు ఆ గోపికల్ని ఈయన విడిపిస్తారు కాబట్టి వాళ్ళని వివాహం ఆడవలసి వచ్చిందనమాట. అంటే అప్పట్లో త్రేతాయుగంలో వాళ్ళకిచ్చిన మాట ప్రకారం ఈ యుగంలో వాళ్ళనైతే వివాహం ఆడారు.
ఓకేనండి. సో మీకు ఇంకా నీట్గా పూర్తిగా తెలియాలంటే అదొకసారి చూడండి. మీకు చాలా ఇష్టపడతారు. మనకి మన పురాణాల మీద మనకి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. మన పిల్లలకు కూడా ఈ విషయాలు తెలుస్తాయి అనమాట. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా నేను ఇదే అనుకున్నాను, ఈయన ఇంతమందిని ఎందుకు పెళ్లి చేసుకున్నారా, దేవుడు కదా అని చెప్పేసి అనుకున్నాను. ఇది విన్నాక నాలో ఉన్న ఆ డౌట్ అయితే తీరిపోయింది. మీకు ఇంకా క్లుప్తంగా తెలియాలంటే ఒక్కసారి యూట్యూబ్లో విజిట్ చేయండి. ఓకేనండి. ఓకే, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా. మీరు ఉప్పు కారం అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. గ్రేవీ కన్సిస్టెన్సీ బాగా వచ్చింది కదా, కొబ్బరి పొడి వేసాం కాబట్టి. అదేవిధంగా మనం బంగాళదుంప ఇవన్నీ వేసాం కదా, దానివల్ల గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది బాగా, చూసారుగా. అంతేనండి, మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు ఫైనల్గా ఇందులో కావాలంటే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి. ఒకవేళ మీకు ఇంకా స్పైసెస్ మసాలా ఇష్టపడితే గరం మసాలా చాలా అంటే చాలా లిటిల్ బిట్ అండి, ఎక్కువ వద్దు, కొంచెం వేయండి అంతే. మరొక రెసిపీతో